హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మోస్ట్ అవైటెడ్ వీడియో ఏసర్ నుంచి ఏసర్ ఆస్పైర్ గో 14. ఎందుకు ఇది ఎంత పాపులర్ అయిందంటే యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి మనకి 59,999 రూపాయలు, అంటే 60,000 రూపాయలకి లాంచ్ చేశారు. బట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు సేల్ వచ్చినా ఇది 45,000 రూపాయల లోపల దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే సరే అట్లా మెరిసి ఇట్లా పోయినా సరే 38,000 రూపాయలు కూడా మనకి ఈ ల్యాప్టాప్ దొరుకుతుంది విత్ అల్ట్రా 5 125H తోటి అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీ తోటి. ఎలా రా బాబు పాసిబుల్ అని చెప్పేసి దీని అయితే నేను తెప్పించాను. దీన్ని తరోగా టెస్ట్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీరు 45,000కి తీసుకోవచ్చా, 38,000కి తీసుకోవచ్చా, లేదా 60,000కి కూడా తీసుకోవచ్చా అనేది ఒక క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆఫ్టర్ టెస్టింగ్ ఓన్లీ నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ మనకి బాక్స్ చూడడానికి ఎలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి ఒక పవర్ అడాప్టర్ చూడడానికి ఉంటుంది అండ్ దాంతోపాటు పవర్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యూజర్ గైడ్ అండ్ వారంటీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనకి ల్యాప్టాప్ ఇదే చూడొచ్చు. నా దగ్గర ఉన్నది వచ్చేసి గ్రే వేరియంట్ అనమాట. చూడడానికి అయితే సింపుల్ క్లియర్ లుక్స్ ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఏసర్ లోగో బ్రాండింగ్ ఉంటుంది. టాప్లో ఏముండదు, సింపుల్గా క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది. అండ్ మీకు సైడ్స్ను చూసినా సరే డిజైన్ చూడడానికి లుక్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ ఇష్యూ అయితే నాకైతే అనిపించలేదు. అండ్ దాంతోపాటు ఓపెన్ చేసి చూసినా సరే మనకి ఫస్ట్లీ బెజల్స్ మీరు చూడొచ్చు. డెడికేటెడ్ బెజల్స్ ఉంటాయి, స్క్రీన్ బెజల్స్ కాదు. డెడికేటెడ్ బెజల్స్ అయినప్పటికీ స్లిమ్గా ఉన్నాయి. ఎక్కడ నాకు మరీ థిక్ అనిపించలేదు. టాప్లో బాటంలో లిటిల్ బిట్ ఉంటుందిలేండి, బట్ సైడ్స్కి మాత్రం థిన్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ లుక్ అయితే చూడొచ్చు. అండ్ కీబోర్డ్ అండ్ ఈ కాంబినేషన్ గ్రే ప్లస్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. చూడడానికి అయితే లుక్ పరంగా ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ డిజైన్లో భాగంగా వెంటిలేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ దగ్గర అయితే ఇచ్చారనమాట. ఎగ్జాస్ట్ అనేది మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారు. బాటమ్ ఎయిర్ ఇంటేక్ మనకి యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకా మెయిన్ థింగ్ మనకి బిల్డ్ క్వాలిటీ వీళ్ళు బాగా హైలైట్ చేసేది బిల్డ్ క్వాలిటీ. ఎందుకంటే ఇది ఫుల్ మెటల్ చేసిస్తూ వస్తుంది. ఎస్, 100% మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎక్కడ నాకు ఇష్యూ లేదు. వెరీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. హింజ్ క్వాలిటీ చూడండి మీరు, ఎవ్రీథింగ్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంది. బాడీ ఫ్లెక్స్ కూడా మేజర్గా లేదు, మినిమల్. కీబోర్డ్ దగ్గర మినిమల్గా ఉంటుంది మీకు. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ కూడా లిటిల్ బిట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీని 100% ఒప్పుకోవచ్చు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. అండ్ 1.5 kgs వెయిట్ ఉంటుందన్నమాట. సో 14 inches ల్యాప్టాప్ 1.5 kgs అంటే ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. దట్స్ ఇట్. డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, నాట్ ఈవెన్ సింగిల్ ఇష్యూ అయితే నాకు చూడడానికి అనిపించలేదు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనం చూడొచ్చు. ల్యాన్ పోర్ట్ RJ45 పోర్ట్ ఉంటుంది. 2 USB 3.2 Type A పోర్ట్స్ చూడడానికి ఉంటాయి. అండ్ ఇక అలానే మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి కెన్సిల్టన్ లాక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి 2 Type C USB 3.2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు HDMI పోర్ట్ ఉంటుంది అండ్ హెడ్ ఫోన్ పోర్ట్ ఉంటుంది అండ్ మైక్రో SD కార్డ్ రీడర్ కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. పోర్ట్స్ విషయానికి వస్తే అంతకుమించి మనకి ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా ఏం లేదు. అండ్ పవర్ బటన్ చూసినట్లయితే మనకి ఇక్కడ టాప్లో ప్రొవైడ్ చేస్తారు పవర్ బటన్ అనేది. దాంట్లో లైట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు మనకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి కీబోర్డ్ ఫినిష్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కీబోర్డ్ అయితే యూజ్ చేస్తారు. ఫినిష్ పరంగా అయితే కీబోర్డ్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు సాలిడ్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది బ్యాక్ లైట్ కాబట్టి బ్యాక్ లైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మేజర్ కాంప్రమైజెస్ అయితే లేవు. సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. మీకు కాస్త ప్రెషర్ అప్లై చేయాలి. అంటే బేసిక్గా ఫీడ్బ్యాక్ అంటే మనం క్లిక్ చేసి ఇలా బ్యాక్ ట్రావెల్ అయినప్పుడు మనకి తెలియడం క్రీ ట్రావెల్ అనేది. బట్ ఇక్కడ మాత్రం మీరు టైప్ చేయాలంటే లిటిల్ బిట్ ప్రెషర్ అయితే అప్లై చేయాలి. మంచి కీబోర్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ మిడిల్లో ఇచ్చారు. ప్రెసిషన్లో ఇష్యూ ఎక్కడ లేదు. బట్ కాకపోతే ట్రాక్ ప్యాడ్ టెక్స్చర్ ఏదైతే ఉందో, యూజువల్గా ట్రాక్ ప్యాడ్ అనేది మనకి గ్లాసీ ఉంటుంది అండ్ నార్మల్ ట్రాక్ ప్యాడ్స్ ఉంటాయి. గ్లాసీలో మీకు తెలుసు స్మూత్గా ఉంటుంది. నార్మల్ ట్రాక్ ప్యాడ్ కూడా కాస్త స్మూత్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే కాస్త రఫ్ టెక్స్చర్ ఉంటుంది. అది యూజువల్గా నేను ఇప్పుడు 4-5 ల్యాప్టాప్స్ తెప్పించి టెస్ట్ చేస్తున్నాను కదా, ఇది నాకెందుకో కాస్త అన్యూజువల్గా అనిపిస్తుంది అన్నమాట. వాడంగా మనకు అలవాటు అయిపోతుంది కానీ, బట్ కాస్త మీకు సౌండ్ కూడా అర్థమవుతుంది. కాస్త రఫ్ టెక్స్చర్ ఇచ్చారు బట్ ప్రెసిషన్లో ఇష్యూ లేదు. బట్ కాస్త అది మంచి స్మూత్గా ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలో మీకు ఫస్ట్ కానీ ఇక్కడే స్టార్ట్ అయింది కదా. కాస్త రఫ్ టెక్స్చర్ ఇచ్చారు. దాన్ని కాస్త ట్రాక్ ప్యాడ్ని ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. అండ్ ఇక మెయిన్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి మనకి 14 inches ఫుల్ HD WXGA రెజల్యూషన్తో వచ్చే డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఇది IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. 16:10 రేషియో WXGA రెజల్యూషన్ అంటే మీకు తెలుసు కదా. 45% NTSC కలర్ గ్యామెట్తో వస్తుంది. బ్రైట్నెస్ గుడ్ ఎనఫ్. ఇండోర్లో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సఫిషియంట్ బ్రైట్నెస్, మీరు ఫుల్ లైట్ కండిషన్లో కూడా మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని అయితే యూజ్ చేయొచ్చు. బట్ అవుట్డోర్లో కాస్త ఇబ్బంది అయితే అవుతుంది. ఇండోర్లో కూడా మీకు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా సమ్ టైమ్స్ వస్తుంది హెవీ లైటింగ్ ఉంటే. లేదంటే
75% మీరు బేసిక్గా కళ్ళని కాన్సన్ట్రేట్ చేసి కళ్ళ గురించి ఆలోచిస్తే 75% బ్రైట్నెస్లో యూజ్ చేయొచ్చు. స్టిల్ ఇంకా బ్రైట్నెస్ పెంచొచ్చు అని అనిపిస్తుంది, బట్ ఇదంతా పెద్ద మ్యాటర్ కదా డిస్ప్లేలో, ఎందుకంటే ఆ బ్రైట్నెస్ సరిపోయింది అనిపించింది నాకు. రెజల్యూషన్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే PPI పిక్సెల్స్ పర్ ఇంచ్, మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ వీడియో చూసేటప్పుడు కానీ డిస్ప్లేలో మీకు లిటిల్ బిట్ పిక్సెల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే అది మాకు అర్థమవుతుంది, బట్ ఐ డోంట్ నో మీకు అర్థమవుతుందో లేదో. కొంతమంది దాన్ని షార్ప్నెస్ అని అనుకుంటారు, చాలామంది అబ్జర్వ్ చేసినప్పుడు తెలియని వాళ్ళని అడిగినప్పుడు చూడు ఎంత డిస్ప్లే ఎంత షార్ప్గా ఉంది, ఎంత క్రిస్ప్గా అనిపిస్తుంది అంటారు. నేను విన్నాను నా చెవితోటి. బట్ యాజ్ ఏ టెక్ యూట్యూబర్గా నాకు తెలుసు కాబట్టి అది పిక్సెల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటారు కదా, ఒక ఇంచులో ఎన్నైతే పిక్సెల్స్ ఉంటాయో ఆ ఎక్కువ పిక్సెల్స్ ఉంటే మనకి బెటర్ థిక్ డిస్ప్లే మంచి క్లారిటీ కనిపిస్తుంది. తక్కువ పిక్సెల్స్ ఉన్నాయనుకోండి కాస్త పిక్సెల్స్ ఏర్పడతాయి. నాకు ఇందులో నేను కాస్త పిక్సెల్స్ అయితే ఏర్పడ్డాయి అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది నార్మల్ యూజర్ అయితే నాకు తెలిసి పెద్దగా అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ మా వాళ్ళు మాట చూసినప్పుడు అయితే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. నేను ఆల్రెడీ అది నా బ్రెయిన్లో పెట్టుకున్నాను, బట్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. కాస్త పిక్సెల్స్ పర్ ఇంచ్ PPI అనేది పెంచితే బాగుండు అనేది నా ఫీలింగ్. ఎక్సెప్ట్ దట్ డిస్ప్లేలో మేజర్గా ఇష్యూ అంటే అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి స్పీకర్స్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఇచ్చారు. మీరు ఒకసారి సౌండ్ క్వాలిటీ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 లో వాల్యూమ్. అసలు ఇది నాకు మొబైల్ స్పీకర్స్ ఉంటాయి కదా, అవి ఫార్ బెటర్ అనిపించింది దీనికంటే. స్పీకర్ వాల్యూమ్ అయితే ఖచ్చితంగా బాగాలేదు. మీరు ఒకవేళ మూవీ చూస్తారు, కాస్త ఎంటర్టైన్మెంట్ అవుదాం, మరి నాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బేసిక్ ఎక్స్పీరియన్స్ అవుదాం అంటే మాత్రం లౌడ్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేస్, ట్రబుల్స్, క్లారిటీ ఇవన్నీ పక్కన పెట్టి బేసిక్గా అసలు లౌడ్నెస్ లేదు. అండ్ ఆ బేస్ అనేది నన్ను అడిగితే వీళ్ళు నిజంగా 38,000 ల్యాప్టాప్లు ఏదైతే స్పీకర్స్ తీసుకొస్తారో అవి తీసుకొచ్చారు, బట్ వీళ్ళు పెట్టి 60,000 పెట్టి అమ్ముతాం అంటున్నారు చూసావా, దట్ ఈస్ నాట్ గుడ్. నువ్వు 60,000కి తెచ్చినప్పుడు ఇలాంటి స్పీకర్స్ అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను, అలాంటి డిస్ప్లే అస్సలు యాక్సెప్ట్ చేయను. ఒకవేళ 45,000 అంటే మాత్రం ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ 45,000లో కూడా నేను కాస్త స్పీకర్స్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇక ఇవి రెండే నేను మేజర్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేసింది. ఇంకా మేజర్ థింగ్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇందులో మనకి CPU మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి ఆఫర్లో వచ్చే ప్రైస్కి CPU మనకి Ultra 5 125H ప్రాసెసర్, అప్ టు మనకి ఇది 4.5 GHz వరకు అయితే ఉంటుంది మనకి క్లాక్ స్పీడ్ అనేది. అండ్ L3 క్యాచ్ మెమరీ కూడా మనకి 18 MB ఉంటుంది. 14 కోర్స్తో వస్తుంది, 18 థ్రెడ్స్తో వస్తుంది, అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది అనమాట. సో వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీకు ఫర్దర్గా మీకు బెంచ్ మార్క్ చెప్పినప్పుడు, నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ర్యామ్ 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది సింగిల్ ఛానల్ అనమాట. కావాలంటే మీరు ఇంకో ఛానల్ ఖాళీగా ఉంది కాబట్టి, సోడియం స్లాట్ ఉంది కాబట్టి అందులో మీరు ఇంకో 16GB స్టిక్ తెచ్చుకొని మీరు అప్ టు 32GB వరకు అయితే మీరు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అంటే బెటర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మీకు బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ కావాలనుకుంటే. స్టోరేజ్ 512GB M.2 NVMe SSD యూజ్ చేశారు, బట్ నాట్ Gen 4, Gen 3 SSD అయితే యూజ్ చేశారు. కాస్త వీళ్ళు తెలివిగా బేసిక్గా మనకి దొరుకుతుంటారు కదా యూట్యూబర్లు చాలామంది, వాళ్ళు ఏం చూస్తారు, బేసిక్గా Ultra 5 ప్రాసెసర్ అది ఇది చూసేసి టక్క రికమెండేషన్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ అనమాట. వాళ్ళు చక్కగా చూసి తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పేస్తారు. బట్ 38,000కి స్టిల్ వర్త్, నేను అది చెప్తాను. 40,000 కూడా వర్తే. బట్ 60,000 55,000కి వచ్చింది కొనేయండి అని చెప్పేటట్టుగా ఉంటుంది. ఏంటి, ఆన్ పేపర్ చూస్తే మనకి డైరెక్ట్గా 512GB స్టోరేజ్ ఉంటుంది, బట్ ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్, ర్యామ్ ఉంటుంది, అది ప్రాసెసర్, ఇట్లాంటి కొన్ని కనిపించిన కాంప్రమైజెస్ అయితే చేశారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్లీ మా యూసేజ్ ఎక్స్పీరియన్స్లో మేజర్ ల్యాక్స్ ఇట్లాంటి ఏది నేను అబ్జర్వ్ చేయలేదు. బెంచ్ మార్క్స్ మీకు అందాజుగా చెప్తే Geekbench 6 వచ్చేసి సింగిల్ కోర్లో 2200 వస్తే, మీకు మల్టీ కోర్లో 9000 చేంజ్ అయితే వచ్చింది. అండ్ Cinebench 2024 స్కోర్స్ మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 97 వస్తే, మల్టీ కోర్లో మనకి అరౌండ్ 400 అయితే వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 6000 అబవ్ వచ్చింది అనమాట. ఖచ్చితంగా బెంచ్ మార్క్స్ అనేది చాలా బెటర్గా ఉన్నాయి, అండ్ పర్ఫార్మెన్స్ కూడా యూజ్ చేసేటప్పుడు చాలా బెటర్గా ఉంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్యాలెన్స్డ్ మోడ్లో రన్ చేసేటప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. బట్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ మోడ్ కొంచెం గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్లు కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్ అంటే కొంచెం హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఇంటర్నల్ టెంపరేచర్స్ ఓకే, మీకు ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ కానీ ఇంటర్నల్ టెంపరేచర్స్ కానీ సమ్హౌ కంట్రోల్లోనే ఉన్నాయి. ఎక్స్టర్నల్గా మీకు కొంచెం వామ్ ఫీలింగ్ కలగవచ్చు కానీ, బట్ ఏదైతే ఆ ఫ్యాన్ నాయిస్, ఆ CPU నుంచి వచ్చే ఆ వేడిని బయటికి పంపించడానికి ఈ ఫ్యాన్ కష్టం అనేది మనకి చెవులకు వినిపిస్తుంది అన్నమాట. అంత
అంత నాయిసీగా ఉంటుంది. అది ఓన్లీ పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకొని హెవీ టాస్క్లు చేసినప్పుడే. బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకుంటారు మోస్ట్లీ అన్ని ల్యాప్టాప్స్. బ్యాలెన్స్ మోడ్లోనే మీకు ఇంటికి డెలివర్ అవుతావు కాబట్టి అదే మోడ్లో మీరు రన్ చేస్తే మీకు ఆ ఇష్యూ రాకపోవచ్చు. కాస్త ఫ్యాన్ నాయిస్ అయితే ఎక్కువగా ఉంది. సిపియూని కూల్ చేయడానికి కష్టపడుతుంది, ఎందుకంటే Ultra 5 125H అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దాన్ని కూల్ చేయాలంటే బెటర్ కూలింగ్ సిస్టమ్ కావాలి. బట్ వీళ్ళు కాస్త కూలింగ్ సిస్టమ్ బెటర్ కూల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బట్ ఆ ఫ్యాన్ నాయిస్ అనేది కాస్త రిడ్యూస్ చేస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి అది పర్ఫార్మెన్స్ గురించి చెప్తే మేజర్ పర్ఫార్మెన్స్ డ్రాబ్యాక్ అయితే నాకు లేదు, కాస్త ఫ్యాన్ నాయిస్ అయితే ఉంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. అసలు 60,000 రూపాయలకి తీసుకొచ్చిన ల్యాప్టాప్కి వాళ్ళకి ఎంత ధైర్యం ఏందో నాకు అర్థం కాలేదు. 720p వెబ్ కెమెరా యూజ్ చేయడం. మీకు ఒకసారి సేమ్ లైటింగ్ కండిషన్లో మీకు వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మీకు ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. చూడొచ్చు సేమ్ లైటింగ్ కండిషన్లో మీకు నేనైతే ఇప్పుడు వెబ్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. మీకు ఏదైతే ఆడియో కూడా వస్తుందో ల్యాప్టాప్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. చూడొచ్చు అంతా ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ కానీ ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. కాస్త వెబ్ కెమెరా ఇంప్రూవ్మెంట్ 100 అంటే 100% కావాలి. ఏదో టైంపాస్ కోసం ఒక ల్యాప్టాప్లో కెమెరా ఉండాలి కదా అని చెప్పేసి గుసాయించినట్టుంది. ప్రైవసీ షట్టర్ ఇవన్నీ మాకు ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేది అయితే నా ఒపీనియన్. అండ్ ఇక ఆ తర్వాతకి అదర్ స్పెసిఫికేషన్స్ MS ఆఫీస్తో వస్తుంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి, Windows 11 హోమ్ ఉంటుంది, Wi-Fi 6 ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా బ్యాటరీ బ్యాకప్. ఇందులో మనకి 55 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మా టెస్టింగ్లో 1 hour యూట్యూబ్ స్ట్రీమింగ్కి అంటే ఓన్లీ యూట్యూబ్ ప్లేబ్యాక్కి మీరు యూజ్ చేస్తే 75% బ్రైట్నెస్ పెట్టుకొని మీకు అరౌండ్ 7.7 hours అబోవ్ వస్తుంది. 7 to 7.5 hours మధ్యలో వస్తుంది. ఈజీగా 7 hours అనుకోండి. అదే మీరు మల్టీ టాస్కింగ్ చేస్తే, హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మాత్రం 75% బ్రైట్నెస్ పెట్టుకొని, అది కూడా బ్యాలెన్స్డ్ మోడ్లోనే, నాట్ పర్ఫార్మెన్స్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్లో రన్ చేసి మీకు 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్లో నాకు 100% ఎటువంటి ఇష్యూ లేదు, ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ డెలివర్ చేస్తుంది. అండ్ ఇక నువ్వు చెప్పనా దీన్ని మేము తీసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ మనం సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం. వీళ్ళు తీసుకొచ్చింది 60,000కి. 60,000కి ఈ ల్యాప్టాప్ మేము తీసుకోవచ్చా అంటే దీన్ని చెత్తబుట్టలు పడేసాయండి. ఖచ్చితంగా ఇది అవసరం లేదు. 60,000కి అసలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకోకండి. ఎందుకు అంటే డిస్ప్లేలో లిటిల్ బిట్ కాంప్రమైజ్ ఉంది, స్పీకర్స్ నాట్ అప్ టు ద మార్క్, కాస్త పర్ఫార్మెన్స్ టాస్క్లు చేసేటప్పుడు బిట్ నాయిస్ వస్తుంది. అండ్ 720 వెబ్ కెమెరా ఏదైతే ఉందో అది అంత యూజబుల్ సిచ్యువేషన్లో లేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే తీసుకోవద్దని చెప్తాను 60,000కి. మరి బిలో 45,000 వస్తే తీసుకోవచ్చు అంటే 100% తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవడానికి కారణాలు చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పిన నెగిటివ్స్ అలానే ఉంటాయి. 45,000కి వచ్చినంత మాత్రమే అవి పోవు. బట్ 45,000 రూపాయల ల్యాప్టాప్లో యూజువల్గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ కాన్స్ ఏవైతే ఉన్నాయో 45,000 ల్యాప్టాప్లో యూజువల్గా అన్ని ల్యాప్టాప్స్తో జరుగుతుంటాయి. బట్ 45,000 రూపీస్ వచ్చే ల్యాప్టాప్లో జరగనివి మంచి విషయాలు ఇందులో చాలా జరుగుతాయి. ఏంటిది? బిల్డ్ క్వాలిటీ, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎక్కడ బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. అండ్ సాలిడ్ పర్ఫార్మెన్స్, మీకు Ultra 5 125H లాంటి ప్రాసెసర్ తోటి సాలిడ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్లో ఎక్కడ తక్కువ కాదు. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు అండర్ 45Kలో గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. ఫర్ 60,000 80% దీని జోలికి వెళ్ళకండి. లాట్ ఆఫ్ బెటర్ ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. వెరీ సూన్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ ఎవ్రీ మంత్ లేదో 2 monthsకి ఒకసారి నేను బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను కదా, 50,000 ఏది కొనాలి, 60,000 ఏది కొనాలని. అవి చూసి డెసిషన్ తీసుకోండి. నాట్ పర్టికులర్ ల్యాప్టాప్ అన్న చెప్పాడు ఏమన్నా చెప్పాడు అని చెప్పేసి దీని రివ్యూస్ చూసుకొనొద్దు. దీనికంటే బెటర్ ఉన్నాయి మార్కెట్లో ఉంటాయి, లేనివి ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఆఫ్ వీడియోస్ని మీరు కన్సిడర్ చేయండి అనేది నా ఒపీనియన్. ఎలా అనిపించింది? ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ మొన్న సేల్లో చాలా తక్కువకి వచ్చింది కదా, చాలామంది 38,000కి ఎవరైనా కొనుంటే మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఎలా అనిపించింది ఈ ల్యాప్టాప్ అనేది? అండ్ నేను చెప్పిన కాన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా అనేది కూడా కింద కామెంట్ చేస్తే మన వాళ్ళకి కాస్త తెలిసి వస్తుంది. అండ్ మన గురించి, మన ఛానల్ గురించి ఏదైనా ఒక చిన్న వర్డ్ కామెంట్ రూపంలో కింద రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.